91 క్వశ్చన్. 2 వేరువేరు ఖండాలలో ఉన్నప్పటికీ ఎక్స్ మరియు వై అనే 2 నగరాల స్థానిక సమయం సాయంత్రం 5:30 అయింది. కాబట్టి ఆ నగరాలు ఎచట ఉన్నాయని చెప్పవచ్చును. ఆప్షన్స్ చూడండి. 1 ఒకే అక్షాంశంపై, 2 ఒకే ఎత్తులో, 3 ఒకే రేఖాంశంపై, 4 ఒకే అక్షాంశంపై లేదా ఒకే ఎత్తుపై లేవు. ఆన్సర్ 3 ఒకే రేఖాంశంపై. 92 క్వశ్చన్. భూ విజ్ఞాన శాస్త్రవేత్తల ప్రకారం పర్వతాలు, మైదానాలు మరియు పీఠభూములు వంటి భూభాగాలను ఈ రకమైన భూస్వరూపాలు అంటారు. ఆప్షన్స్. ఫస్ట్ మొదటి శ్రేణి భూస్వరూపాలు, సెకండ్ రెండవ శ్రేణి భూస్వరూపాలు, థర్డ్ మూడవ శ్రేణి భూస్వరూపాలు, 4 అంతర్గామ భూస్వరూపాలు. ఆన్సర్ 2 రెండవ శ్రేణి భూస్వరూపాలు. ఈ క్వశ్చన్ ఆన్సర్. 93 క్వశ్చన్. కొన్నిసార్లు నీటి చక్రాన్ని RF RO + ET గా వివరించబడుతుంది. ఇక్కడ ET దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్. ఫస్ట్ వన్ బాష్పీభవనం మరియు రవాణా, సెకండ్ క్రమక్షయం మరియు రవాణా, థర్డ్ బాష్పీభవనం బాష్పోత్సకం, 4 క్రమక్షయం మరియు బాష్పోత్సకం. ఆన్సర్ 3 బాష్పీభవనం బాష్పోత్సకం. 94 క్వశ్చన్. స్ట్రాటో ఆవరణం యొక్క ఒక ముఖ్యమైన లక్షణం. ఆప్షన్స్. ఫస్ట్ ఇది విద్యుత్ ఛార్జీ కణాలను కలిగి ఉంటుంది. సెకండ్ ఎత్తు తగ్గే కొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. థర్డ్ ఇది ఓజోన్ పొరను కలిగి ఉంటుంది. 4 భూమి నుండి ప్రసారం చేయబడిన రేడియో తరంగాలు తిరిగి భూమికి పరావర్తనం చెందుతాయి. ఆన్సర్ 3 ఇది ఓజోన్ పొరను కలిగి ఉంటుంది. క్వశ్చన్ 95. దీని ప్రభావం వల్ల యు ఆకారపు లోయలు ఏర్పడతాయి. ఆప్షన్స్. ఫస్ట్ వన్ నీరు, సెకండ్ గాలి, థర్డ్ తరంగాలు, 4 హిమానీనాదం. ఆన్సర్ 4 హిమానీనాదం. క్వశ్చన్ 96. భూమిపై అధిక పీడన ప్రాంతం ఉన్న ప్రాంతాలు. ఆప్షన్స్. ఫస్ట్ వన్ భూమధ్యరేఖ మరియు ఉపధ్రువ ప్రాంతం, సెకండ్ భూమధ్యరేఖ మరియు ఉప ఉష్ణమండల ప్రాంతం, థర్డ్ ఉపధ్రువ మరియు ధ్రువ ప్రాంతం, 4 ఉప ఆయనరేఖ మరియు ధ్రువ ప్రాంతం. ఆన్సర్ 4 ఉప ఆయనరేఖ మరియు ధ్రువ ప్రాంతం. క్వశ్చన్ 97. కింది వాటిలో భారతీయ వ్యవసాయం యొక్క ప్రత్యేక లక్షణం. ఆప్షన్స్. ఫస్ట్ వన్ పెద్ద పెద్ద భూకమతలు, సెకండ్ అధిక ఉత్పాదకత, థర్డ్ కొత్త సాంకేతికత వినియోగం, 4 చిన్న చిన్న భూకమతలు ఉండటం. ఆన్సర్ 4 చిన్న చిన్న భూకమతలు ఉండటం. క్వశ్చన్ 98. భారతదేశంలోని నహర్కటియా మోరాన్ ప్రాంతం, బొంబాయి హై మరియు కాంబే బేసిన్ ఈ ఖనిజంతో సంబంధం కలిగి ఉన్నాయి. ఆప్షన్స్. ఫస్ట్ వన్ మైకా, సెకండ్ చమురు వనరులు, థర్డ్ మాంగనీస్, 4 ఇనుప ధాతువు. ఆన్సర్ 2 చమురు వనరులు. క్వశ్చన్ 99.
ఈ పర్వతాలను ప్రాంతీయంగా పాట్కే, నాగా, మణిపురి, కాశీ మరియు మీజో కొండలు అని పిలుస్తారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ గ్రేటర్ హిమాలయాలు, సెకండ్ నిమ్న హిమాలయాలు, థర్డ్ శివాలిక్ శ్రేణులు, ఫోర్ పూర్వాంచల్ పర్వతాలు. ఆన్సర్ 4 పూర్వాంచల్ పర్వతాలు. క్వశ్చన్ 100. ఒక ప్రదేశం యొక్క వాతావరణం, శీతోష్ణ స్థితి అంశాల క్రమాన్ని వీటి ద్వారా చూపించవచ్చును. ఆప్షన్స్: ఫస్ట్ వన్ కార్టోగ్రఫీ, సెకండ్ జియోమెర్ఫాలజీ, థర్డ్ వన్ బయోగ్రాఫ్లు, ఆన్సర్ 4 క్లైమటోగ్రాఫ్లు. ఆన్సర్ 4th క్లైమటోగ్రాఫ్లు. క్వశ్చన్ 101. జనాభా పిరమిడ్ దీనిని చూపిస్తుంది. ఆప్షన్: ఫస్ట్ వన్ దేశంలోని వివిధ వయసుల సమూహాలలో స్త్రీ, పురుషుల సంఖ్య. సెకండ్ ఒక యూనిట్ ప్రాంతంలో నివసిస్తున్న వ్యక్తుల సంఖ్య. థర్డ్ ఒక యూనిట్ ప్రాంతంలో జనాభా పెరుగుదల శాతం. 4 15 నుండి 59 ఇయర్స్ మధ్య వయసు గల మగ మరియు ఆడవారి సంఖ్యను మాత్రమే. ఆన్సర్ 1 దేశంలోని వివిధ వయసుల సమూహాలలో స్త్రీ, పురుషుల సంఖ్య. ఆన్సర్ ఫస్ట్ వన్. క్వశ్చన్ 102. ఇండస్ నది టిబెట్ గుండా ఈ దిశలో ప్రవహిస్తుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఈశాన్య, సెకండ్ వాయువ్య, థర్డ్ ఆగ్నేయ, 4 నైరుతి. ఆన్సర్ 2 వాయువ్య. క్వశ్చన్ 103. ఈ నేలలు తడిగా ఉన్నప్పుడు ఉబ్బి, జిగటగా మారుతాయి, పొడిగా ఉన్నప్పుడు కుంచుకుపోతాయి మరియు ఎండాకాలం ఈ నేలలో పగుళ్లు ఏర్పడతాయి. ఆప్షన్స్: ఫస్ట్ వన్ ఎర్ర నేలలు, సెకండ్ నల్లరేగడి నేలలు, థర్డ్ ఒండ్రు నేలలు, 4 లేటరైట్ నేలలు. ఆన్సర్ 2 నల్లరేగడి నేలలు. క్వశ్చన్ 104. గోవా రాజధాని పనాజీలో, ఈ కారణంగా మధ్యస్థ వాతావరణం కలిగి ఉంటుంది. ఆప్షన్స్: ఫస్ట్ వన్ అధిక ఎత్తులో ఉండటం వలన, సెకండ్ ఉత్తర ధ్రువానికి చాలా సమీపంలో ఉండటం వలన, థర్డ్ సముద్ర తీరానికి చాలా సమీపంలో ఉండటం వలన, 4 సింధు గంగా మైదానంలో ఉండటం వలన. ఆన్సర్ 3 సముద్ర తీరానికి చాలా సమీపంలో ఉండటం వలన. ఆన్సర్ థర్డ్ వన్. క్వశ్చన్ 105. సుమారుగా ఇన్ని సంవత్సరాల క్రితము పాంజియా అనే ఒక మహాఖండం ఉందని భావించారు. ఆప్షన్స్: ఫస్ట్ వన్ 10 మిలియన్ సంవత్సరాల క్రితము, సెకండ్ 100 మిలియన్ సంవత్సరాల క్రితము, థర్డ్ 120 మిలియన్ సంవత్సరాల క్రితము, 4 150 మిలియన్ సంవత్సరాల క్రితము. ఆన్సర్ 3 220 మిలియన్ సంవత్సరాల క్రితం. ఆన్సర్ థర్డ్ వన్.